శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరం తెలుగు క్యాలెండర్లో చైత్రమాసం వైశాఖ మాసం కలిసిన్నటువంటి ఏప్రిల్ నెలలో నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపన, రిజిస్ట్రేషన్లకు, అద్దె ఇల్లు మారుటకు మంచి రోజులేమిటో, ముఖ్యమైన పండుగలేమిటో, తేదీ వార నక్షత్రం ప్రకారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ 2026 సంవత్సరం తెలుగు క్యాలెండర్లో ఏప్రిల్ నెల అనేది స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఏప్రిల్ 1 చైత్రశుద్ధ చతుర్దశి మొదలుకొని ఏప్రిల్ 30 వైశాఖ శుద్ధ చతుర్దశి వరకు ఈ ఏప్రిల్ నెల అనేది ఉన్నదండి. ఈ తెలుగు క్యాలెండర్ ఏప్రిల్ నెలలో చైత్రమాసం, వైశాఖ మాసం 2 మాసాలు కలిసి ఉన్నాయండి. 2026 సంవత్సరం ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 17 వరకు చైత్రమాసం అనేది ఉన్నది. ఏప్రిల్ 18 నుండి వైశాఖ మాసం అనేది ప్రారంభమవుతుంది. ఈ 2026 సంవత్సరం ఏప్రిల్ నెలలో నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్లకు మంచి రోజులు ఏమిటో రోజువారీగా తేదీ వారం నక్షత్రంతో సహా తెలుసుకుందామండి. 2026 సంవత్సరం ఏప్రిల్ 1 ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి చైత్రశుద్ధ చతుర్దశి తిథి, నక్షత్రం ఉత్తరా నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా ఏప్రిల్ ఫూల్స్ డేని జరుపుకుంటాం. ఈరోజు నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపనకు, రిజిస్ట్రేషన్కి, అద్దె ఇల్లు మారుటకు అనుకూలంగా ఉందండి. ఏప్రిల్ 2 ఈరోజు వారం గురువారం. ఈరోజు తిథి పౌర్ణమి తిథి, నక్షత్రం హస్త నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా ఉత్తర భారతదేశం వాళ్ళు విశేషంగా జరుపుకునేటువంటి హనుమత్ విజయోత్సవం, దీన్నే హనుమత్ జయంతిగా జరుపుకుంటారు. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, రిజిస్ట్రేషన్లకు, అద్దె ఇల్లు మారుటకు, శంకుస్థాపనలకు అనుకూలంగా ఉందండి. ఏప్రిల్ 3 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి చైత్ర బహుళ పాడ్యమి తిథి, నక్షత్రం చిత్తా నక్షత్రం అండి. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, రిజిస్ట్రేషన్లకు, అద్దె ఇల్లు మారుటకు, శంకుస్థాపనలకు అనుకూలంగా ఉందండి. ఏప్రిల్ 4 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి విధియా తిథి, నక్షత్రం స్వాతి నక్షత్రం అండి. ఈరోజు కూడా గృహానికి సంబంధించిన అన్ని శుభకార్యాలకు, నూతన గృహప్రవేశాలకు, శంకుస్థాపనలకు, రిజిస్ట్రేషన్లకు, అద్దె ఇల్లు మారుటకు అనుకూలంగా ఉందండి. ఏప్రిల్ 5 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి తదియా తిథి, నక్షత్రం విశాఖ నక్షత్రం అండి. ఈరోజు సంకటాలను తొలగించే ఆ సంకటమోచనుని యొక్క సంకటహర చతుర్థి. ఈరోజు కూడా గృహానికి సంబంధించిన అన్ని శుభకార్యాలకు, నూతన గృహప్రవేశాలకు, శంకుస్థాపనలకు, రిజిస్ట్రేషన్లకు, అద్దె ఇల్లు మారుటకు అనుకూలంగా ఉందండి. ఏప్రిల్ 6 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి చవితి తిథి, నక్షత్రం అనురాధ నక్షత్రం అండి. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపనలకు, రిజిస్ట్రేషన్లకు, అద్దె ఇల్లు మారుటకు అనుకూలంగా ఉందండి. ఏప్రిల్ 7 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి పంచమి తిథి, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈరోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. ఏప్రిల్ 8 ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి షష్ఠి తిథి, నక్షత్రం మూలా నక్షత్రం అండి. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపనలకు, రిజిస్ట్రేషన్లకు, అద్దె ఇల్లు మారుటకు అనుకూలంగా ఉందండి. ఏప్రిల్ 9 ఈరోజు వారం గురువారం. ఈరోజు తిథి సప్తమి తిథి, నక్షత్రం మూలా నక్షత్రం ఉదయం వేళల్లో ఉందండి. తర్వాత నుండి ఆశ్లేష నక్షత్రం అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు కేవలం రిజిస్ట్రేషన్లకి, అద్దె ఇల్లు మారుటకు మాత్రమే అనుకూలంగా ఉంది. ఏప్రిల్ 10 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి అష్టమి తిథి, నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం అండి. అష్టమి తిథి ఉన్నందున ఈరోజు శుభకార్యానికి అంత అనుకూలంగా లేదండి. ఏప్రిల్ 11 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి నవమి తిథి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు నూతన గృహప్రవేశానికి అంత బాగులేదండి. రిజిస్ట్రేషన్లకు, అద్దె ఇల్లు మారుటకు మాత్రం బాగుంది. ఏప్రిల్ 12 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపనలకు, అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్లకు అనుకూలంగా ఉందండి. ఏప్రిల్ 13 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి ఏకాదశి తిథి, నక్షత్రం ధనిష్ట నక్షత్రం అండి. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపనకు, అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్లకు అనుకూలంగా ఉందండి. ఏప్రిల్ 14 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి ద్వాదశి తిథి, నక్షత్రం శతభిష నక్షత్రం అండి. ఈరోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. ఏప్రిల్ 15 ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి త్రయోదశి తిథి, నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం అండి. ఈరోజు గృహప్రవేశాలకు అంత అనుకూలంగా లేదండి. రిజిస్ట్రేషన్లకు, అద్దె ఇల్లు మారుటకు అనుకూలంగా ఉంది. ఏప్రిల్ 16 ఈరోజు వారం గురువారం. ఈరోజు తిథి చతుర్దశి తిథి, నక్షత్రం ఉత్తర భాద్ర నక్షత్రం అండి. ఈరోజు కూడా గృహప్రవేశానికి అంత అనుకూలంగా లేదండి. శంకుస్థాపనలకి, రిజిస్ట్రేషన్కి, అద్దె ఇల్లు మారుటకు అనుకూలంగా ఉంది. ఏప్రిల్ 17 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి అమావాస్య తిథి, నక్షత్రం రేవతి నక్షత్రం అండి. ఈ రోజుతో చైత్రమాసం అనేది ముగిసిపోతుంది. ఈరోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. ఏప్రిల్ 18 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి వైశాఖ శుద్ధ పాడ్యమి తిథి, నక్షత్రం అశ్విని నక్షత్రం అండి.
ఈ రోజు నుండి వైశాఖ మాసం అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజున గృహప్రవేశానికి అంత అనుకూలంగా లేదండి. శంకుస్థాపనలకు, రిజిస్ట్రేషన్కి, అద్దె ఇల్లు మారటకు అనుకూలంగా ఉంది. ఏప్రిల్ 19 ఈ రోజు వారం ఆదివారం. ఈ రోజు తిథి విధియ తిథి, నక్షత్రం భరణి నక్షత్రం అండి. ఈ రోజు నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపనలకు, అద్దె ఇల్లు మారటకు, రిజిస్ట్రేషన్లకు అనుకూలంగా ఉందండి. ఏప్రిల్ 20 ఈ రోజు వారం సోమవారం. ఈ రోజు తిథి తదియ తిథి, నక్షత్రం కృతికా నక్షత్రం అండి. ఈ రోజు విశేషంగా అక్షయ తృతీయని జరుపుకోనున్నాము. అలాగే ఈరోజు బసవ జయంతి. ఈరోజు నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపనలకు, అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్లకు అనుకూలంగా ఉందండి. ఏప్రిల్ 21 ఈ రోజు వారం మంగళవారం. ఈ రోజు తిథి చవితి తిథి, నక్షత్రం రోహిణి నక్షత్రం అండి. ఈ రోజు కూడా నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపనలకు, రిజిస్ట్రేషన్లకి, అద్దె ఇల్లు మారుటకు అనుకూలంగా ఉందండి. ఏప్రిల్ 22 ఈ రోజు వారం బుధవారం. ఈ రోజు ఉదయం వేళల్లో పంచమి తిథి ఉందండి. తర్వాత నుండి సాయంత్రం వేళల్లో షష్ఠి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజు నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం. ఈ రోజు గృహప్రవేశాలకు అంత అనుకూలంగా లేదండి. శంకుస్థాపనలకు, రిజిస్ట్రేషన్లకు, అద్దె ఇల్లు మారుటకు అనుకూలంగా ఉంది. ఏప్రిల్ 23 ఈ రోజు వారం గురువారం. ఈ రోజు తిథి సప్తమి తిథి, నక్షత్రం పునర్వసు నక్షత్రం అండి. ఈ రోజు నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపనకు, అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్లకు అనుకూలంగా ఉందండి. ఏప్రిల్ 24 ఈ రోజు వారం శుక్రవారం. ఈ రోజు తిథి అష్టమి తిథి, నక్షత్రం పుష్యమి నక్షత్రం అండి. ఈ రోజున అష్టమి తిథి ఉన్నందున శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. ఏప్రిల్ 25 ఈ రోజు వారం శనివారం. ఈ రోజు తిథి నవమి తిథి, నక్షత్రం ఆశ్లేష నక్షత్రం అండి. ఈ రోజు నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపనకు, అద్దె ఇల్లు మాటకు, రిజిస్ట్రేషన్లకు అనుకూలంగా ఉందండి. ఏప్రిల్ 26 ఈ రోజు వారం ఆదివారం. ఈ రోజు తిథి దశమి తిథి, నక్షత్రం మఖా నక్షత్రం అండి. ఈ రోజు విశేషంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి. ఈ రోజు కూడా నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపనలకు, రిజిస్ట్రేషన్కి, అద్దె ఇల్లు మారుటకు అనుకూలంగా ఉందండి. ఏప్రిల్ 27 ఈ రోజు వారం సోమవారం. ఈ రోజు తిథి ఏకాదశి తిథి, నక్షత్రం పుబ్బ నక్షత్రం అండి. ఈ రోజు కూడా నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపనకి, రిజిస్ట్రేషన్లకి, అద్దె ఇల్లు మారుటకు అనుకూలంగా ఉందండి. ఏప్రిల్ 28 ఈ రోజు వారం మంగళవారం. ఈ రోజు తిథి ద్వాదశి తిథి, నక్షత్రం ఉత్తర నక్షత్రం అండి. ఈ రోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. ఏప్రిల్ 29 ఈ రోజు వారం బుధవారం. ఈ రోజు తిథి త్రయోదశి తిథి, నక్షత్రం హస్త నక్షత్రం అండి. ఈ రోజు కూడా గృహానికి సంబంధించిన అన్ని శుభకార్యాలైన నూతన గృహప్రవేశానికి, అద్దె ఇల్లు మాటకు, రిజిస్ట్రేషన్లకు, శంకుస్థాపనలకు, అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉందండి. ఏప్రిల్ 30 ఈ రోజు వారం గురువారం. ఈ రోజు తిథి చతుర్దశి తిథి, నక్షత్రం చిత్త నక్షత్రం అండి. ఈ రోజు విశేషంగా నృసింహ జయంతి. ఈ రోజు కూడా గృహానికి సంబంధించిన అన్ని శుభకార్యాలైన నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపనకు, రిజిస్ట్రేషన్లకు, అద్దె ఇల్లు మారుటకు అనుకూలంగా ఉందండి. ఇవే అండి ఈ 2026 సంవత్సరం తెలుగు క్యాలెండర్లో ఏప్రిల్ నెలలో నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపనకు, అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్కి మంచి రోజులు. ఈ సమాచారాన్ని అంతా నేను తెలుగు పంచాంగం ప్రకారం సేకరించి మీకు అందించానండి. మన జాతకం, గ్రహబలం, తారాబలాన్ని అనుసరించి శుభముహూర్త సమయం అనేది మారుతూ ఉంటుంది. మీ దగ్గరలోని పండితుని కనుక్కొని శుభముహూర్త సమయాన్ని నిర్ణయించుకోగలరు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.